చుట్టుముట్టేశారా? దొరికావు బీజీ, ఇక నువ్వు మా రెండి తప్పించుకోలేవు. ఈ పుష్ప గడి ట్రక్ని ఆపుతారా? కాదు కాదు కాదు, ఈ బీజీ గడి ట్రక్ని ఆపుతారా? ఈ నేను లో వచ్చిన ఈ ట్రక్ అయితే మామూలుగా లేదు, ఇక దూసుకుంటూ వెళ్ళిపోదాం. రే నువ్వెందుకు దిగావురా? అయిపోయాడు బీజీ, వేసేయండి రా. వీడెందుకు దిగాడో తెలీదు, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. నేనైపోయా. కొత్తగా వచ్చిన డట్ బైక్ కూడా అద్దరింది కదా, ఇక మనడు కూడా డాన్స్ స్టెప్లు అయితే వేయడం స్టార్ట్ చేశాడు. ఎన్ని బైక్స్ ఎన్ని కొత్త ఫీచర్స్ వచ్చినా మల్టీప్లేయర్ మోడ్ కూడా వస్తే భలే ఉంటుంది కదా. నిజంగా ఇలా గాల్లో ఎగురుతూ ఉంటే భలే ఉంది తెలుసా. ఎగిరెగిరే వచ్చేసానే నిన్నే కోరే. తిరుగు అమ్మ తిరుగు, ఇది మడికి నిజంగా ఈయన ట్రక్ అనుకుంటుందా లేదంటే ఆడుకునే లారీ ట్రక్ అనుకుంటున్నావా? గిరగిరా తిరుగుతానే ఉంది. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ రామేంద్రుడి న్యూ వీడియో. నాకు అర్థమైంది, కొంచెం గ్యాప్ ఇచ్చాను. యాక్చువల్లీ కొంచెం కాదు, చాలానే ఇచ్చాను గైస్. సారీ అబ్బా, అందరికీ రియల్లీ సారీ. ఇక ఇవ్వనని అనుకుంటున్నాను, ఇవ్వను కూడా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించేసేయండి. బట్ ఈ గ్యాప్లో ఎవరైతే అనుకున్నారు గైస్, నిజంగా అనుకున్నారా ఏంటి పెట్టట్లేదని? సో కామెంట్ చేయండి. మనకి ఈ గ్యాప్లో కొన్ని వెహికల్స్ అయితే వచ్చాయి అనమాట. డర్ట్ బైక్ వచ్చింది, ఇంకా తర్వాత ఇండియన్ ట్రక్ అయితే వచ్చింది గైస్. ఈ రెండో చూద్దాం. అండ్ ఇప్పుడు ఒక చిన్న గ్లిచ్ అని చెప్పలే, మనకు ఒక కామెంట్ అయితే వచ్చింది అనమాట. నేను అన్ని స్క్రీన్ షాట్ తీసాను గైస్, ఇప్పుడేమో అవి కనిపించడం లేదు. ఒకసారి ట్రై చేస్తాను మళ్ళీ. అదేంటంటే మనకు ట్రైన్ అయితే వెళ్తూ ఉంటుంది కదా, ఇంతకుముందు దాని మీద ఎక్కడైనా ట్రై చేస్తే దాని మీద ఉంటే ట్రైన్ వెళ్తుంది కాబట్టి మనకు కింద పడిపోతాం అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు గైస్, ట్రైన్తో పాటు మనం కూడా అలా ముందుకు వెళుతూ ఉంటాం. చూడసారా, భలే ఉంది కదా. కొంచెం ముందుకైతే వెళ్ళని ట్రై చేస్తాను. మనమైతే పడం గైస్, కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ఇక్కడ అడ్డుపడింది, ఇదేమో ఇరుక్కుపోయాడు. బాగుంది గేమ్. ఒక అప్డేట్స్ ఎందుకో వాళ్ళు కూడా చాలా డిలే చేస్తున్నారు. ఇంతకుముందు చాలా ఫాస్ట్గా వచ్చాయి గైస్ అప్డేట్స్ అయితే, ఇప్పుడు కొంచెం లేట్ అనే చెప్పాలి. చూద్దాం. నెక్స్ట్ ఇంకా బైక్స్ కాకుండా కొత్త ఫీచర్స్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. మనం ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాం మల్టీప్లేయర్ మోడ్ ఎప్పుడు వస్తుందని, అదొక్కడు కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది. బట్ అది నాకు తెలిసి కొంచెం కష్టం గైస్. చూద్దాం, ఫ్యూచర్లో రావచ్చు అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఫస్ట్ ఇప్పుడు డర్ట్ బైక్ చూద్దామా లేదంటే ఇండియన్ ట్రక్ చూద్దామా? అదే లారీ కాదు, ఫస్ట్ బైకే చూద్దాం గైస్. డట్ బైకే చూద్దాం. ఈ డట్ బైక్ లింక్ వచ్చేసి మన వాట్సాప్ ఛానల్ ఇస్తాను. ఇదే కాదు, దానికి మటుకు అవసరం లేదులేండి, ఇండియన్ ట్రక్ అవసరం లేదు లింక్ వచ్చేసి. సో డట్ బైక్ లింక్ అయితే కాపీ చేసాను గైస్. క్రోమ్లో ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ అనేది సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇది కూడా చూసారా, నాకు కూడా డౌన్లోడ్ అయితే అయిపోయింది. 2.68 MB ఉంది. సో నేనైతే డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడు డైరెక్ట్గా గేమ్లోకి అయితే వెళ్ళిపోదామే. వన్స్ మార్నింగ్ డౌన్లోడ్ చేసి ఆర్జెస్ మెనూ అయితే ఉంటుంది కదా మొబైల్లో, దాన్ని అయితే ఓపెన్ చేసేయండి. నా దగ్గర ఏమన్నా బొజ్జీ కార్ ఉంది, F1 కార్ ఉంది, కమలా అండ్ ఇంకా వామ్ అది పెద్దగా ఉంటుంది కదా వామ్ అంటే. ఓకే, బుజ్జి గారు తీసుకొచ్చేసి కనుక సదేకి వామ్ కూడా తీసుకొచ్చేసాను. ఇప్పుడు డట్ బైక్ అయితే చూద్దాం. నా దగ్గర చాలా ఉన్నాయి. వామ్, బుజ్జి గారు, రొనాల్డో, విరాట్ కోహ్లీ, MS ధోని, ట్రాన్స్ఫార్మర్, కమలా, F1. ఓకే, కార్ అయితే ఉంది. సో ఫస్ట్ వచ్చేసి మనం డౌన్లోడ్ చేసిన డట్ బైక్ కదా, అదైతే క్లిక్ చేశాను గైస్. క్లిక్ చేసి సింపుల్గా డట్ బైక్ అయితే వచ్చేసింది. ప్రతిసారి ఇంటి దగ్గర ఎందుకులే అని అలా విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను గైస్. మన హౌస్ ఎదురే చాలా డట్ బైక్స్ అయితే స్పాన్ చేస్తాను గైస్. లిటరల్లీ బైక్ అయితే చాలా బాగుంది, స్పీడ్ కూడా బాగుంది, కంట్రోల్స్ అవన్నీ కూడా బైక్ ఇవి అదిరిపోయాయి. ఒక్కసారి స్టెప్ అయితే వేద్దామా? ఓకే, PDM. సో ఆర్జెస్టోలో ప్లేయర్ డ్యాన్స్ అని చెప్పేసి టైప్ చేస్తే మనం ఆటోమేటిక్గా డ్యాన్స్ అయితే వేసేస్తాడు. ఇంకా మనం అది కూడా చూద్దాం గైస్. స్టిక్కీ మైండ్లాగా మరి డట్ బైక్ కూడా ఎక్కడానికి ట్రై చేద్దామా? అలాగే గ్లిచెస్ అవన్నీ కూడా మనం చేసి చాలా రోజులు అయిపోద్ది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా గైస్, స్టీలింగ్ సిరీస్ ఇక నుంచి వీడియోస్ చెప్తాను కదా, గ్యారంటీ ఒక్కసారికి నమ్మేయండి. కామెంట్ చేయండి, మీరు ఎక్కడైనా సరే ఎయిర్పోర్ట్ ఇవన్నీ కాకుండా వేరే ప్లేసెస్లో వెహికల్స్ అయితే పెట్టండి, నేనైతే స్టీలింగ్ చేస్తాను. ఇంతకుముందు చేసేవాళ్ళం, తర్వాత గ్యాప్ ఇచ్చి ఆపేసాం. బట్ ఇక నుంచి స్టీలింగ్ సిరీస్ కూడా కంటిన్యూ చేద్దాం. చివరిలో లింపేసేద్దాం బైక్స్. ఏదైనా సరే డట్ బైక్ అయినా పెట్టండి, లేదంటే కొత్తగా వచ్చిన ఇండియన్ ట్రక్ అయినా పెట్టండి. కామెంట్ చేయండి. లొకేషన్ అండ్ ఇంకా సెక్యూరిటీ మీ ఇష్టం. సో అన్నీ క్లియర్గా కామెంట్ చేసేద్దాం. ఇప్పుడు డట్ బైక్ తీసుకొని గేమ్ ఎండింగ్ అయితే వచ్చేసాను గైస్. ఆల్మోస్ట్ వాటర్ దగ్గర కూడా వచ్చేసాను. ఇంకొంచెం లోపలికి వెళ్తే గేమ్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు మనం దిగినా సరే మనం కింద పడిపోము. కావాలంటే మీకు కూడా చూపిస్తాను. మీరు ఎంతమంది వచ్చారో కింద కామెంట్ చేయండి గైస్. నేనైతే చాలాసార్లు వచ్చాను. ఇంతకుముందు స్టార్టింగ్లో అనుకుంటా ఆల్రెడీ దేంతో వచ్చాం, బొజ్జీ కార్తోనో సంథింగ్, నాకు వెహికల్ గుర్తులేదు కానీ ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి వచ్చాం గైస్. ఈ గ్లిచ్ ఇంకా వర్కౌట్ అవుతుంది, సూపర్ కదా. ఇప్పుడేమో డట్ బైక్ తీసుకొని వచ్చేస్తాను. కింద పడాం. ఇప్పుడు వాటర్లో ఉన్నట్ట గాల్లో ఉన్నట్టు? ఎస్, మనం అయితే ఇప్పుడు గాల్లో ఉన్నాం, మామూలుగా లేదు గైస్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది కూడా.
ఇప్పుడు ఒకసారి ఆ బైక్ గ్లిచ్ అయితే ట్రై చేద్దాం. సో బైక్ దగ్గరికి వచ్చేసి స్కైఫాల్ చీట్ కూడా యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి గ్లిచ్ అయితే వచ్చేస్తుంది. బూమ్ గైస్. ఈ గ్లిచ్ మనం గేమ్ స్టార్టింగ్లో ఎప్పుడెప్పుడో ట్రై చేసాం. స్టిల్ ఇంకా ఈ గ్లిచెస్ అన్నీ కూడా వర్క్ అవుతున్నాయి, వర్క్ అవ్వాలి కూడా. ఇవన్నీ తీసేయకూడదు గైస్, ఇవన్నీ ఫిక్స్ చేస్తే ఫన్ చాలా చాలా అవుతుంది, బాగుంటుంది కదా. అసలు ఒక్కసారి గాల్లోకి అయితే ఎగరని ట్రై చేద్దాం. మీకు గాల్లోకి ఎలా ఎగరాలో తెలుసు కదా గైస్, ఆల్రెడీ చెప్పినట్టున్నా చాలా సార్లు. తప్పుకో అవి చేస్తాను. ఏం లేదు గైస్, సింపుల్గా ఫాస్ట్గా వెళ్ళి ఒక్కసారిగా బ్యాక్ బటన్ అయితే నొక్కాలన్నమాట. అది బ్రేక్ నొక్కుతూ ఆటోమేటిక్గా వెహికల్ అయితే గాల్లో లేస్తుంది. నేనైతే ఒకసారి మీకు చూపిస్తాను కదా ట్రై చేసి. తప్పుకో ఎవ్వరు లేరు. ఇప్పుడు దోసుకొని వెళ్ళిపోదాం. పైన కొండలు ఉన్నాయి, అటువైపు వెళ్దామా? ఆ కొండల మీద నుంచి గాల్లోకి అయితే లేపేసేద్దాం. కింద పడాలంటే మనం బ్రేక్ని అయితే వదలాలి గైస్, అప్పుడు మాత్రమే కింద పడతా. లేదంటే అంతసేపు గాల్లోకి అలా ఎగురుతూనే ఉంటాం. తిరుగు. యస్. చూసారా, ఇలా ఈజీగా గాల్లోకి అయితే వచ్చేసేయచ్చు. ఇంకా ఎగురుతూనే ఉంటాం, కింద అయితే పడడం. ఎప్పుడైతే మనం బ్రేక్ని రిలీజ్ చేస్తామో అప్పుడే కింద పడతాం. అంతవరకు మనోడు ఇలా గాల్లో ఎగురుతూనే ఉంటాడు. అండ్ ఇంకా ఫాస్ట్గా కూడా వెళ్తాడు గైస్. కింద వెళ్ళినట్టు ఇక్కడ కూడా చాలా చాలా ఫాస్ట్గా ముందుకలా వెళ్తూ ఉంటాం. కానీ గాల్లోకి ఎగిరిన తర్వాత బైక్ మన కంట్రోల్లో ఉండదు, దాని ఇష్టం ఎటు కావాలంటే అటు వెళ్తూ ఉంటుంది. కానీ బాగుంటుంది, ఇది కూడా కావాలని ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్లగిన్ యాప్ అప్డేట్. అదే గైస్ ఈ నెట్ ట్రక్ అనమాట. సో డౌన్లోడ్ అయితే చేయండి, ఖచ్చితంగా డౌన్లోడ్ చేస్తేనే ప్లగిన్ యాప్ని మనకి ట్రక్ అయితే వస్తుంది అనమాట. నేనైతే ప్లగిన్ యాప్ని డౌన్లోడ్ అయితే అప్డేట్ అయితే చేస్తాను. ఇంకా లెట్స్ ప్లే. ఓకే, మనకి వెహికల్స్ లాస్ట్లో చూడండి గైస్, లారీ అయితే వచ్చేసింది, అదే ఇండియన్ ట్రక్ అయితే వచ్చేసింది. చీట్ కోడ్ వచ్చేసి పైన ఉంది కదా 27. ఇంకా యానిమల్స్ ఏమైనా యాడ్ చేసాడో లేదో చూద్దాం. యానిమల్స్ లేదు, హిప్పోనే ఉంది లాస్ట్లో. చీట్ కోడ్ వచ్చేసి ఓకే. హార్జెస్ మోడ్స్, ప్లేయర్ మోడ్స్, ఇవి కూడా క్యారెక్టర్స్ కూడా ఇంకొంచెం కొన్ని తీసుకొస్తే బాగుండేది. టెక్స్చర్ మోడ్స్. సో లారీ తప్ప మనకి ఇంకా ఏమీ రాలేదనమాట. సెలెక్ట్ అయితే చేయడానికి సింపుల్గా దాని కింద సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి మోడ్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా గేమ్ అయితే ఓపెన్ చేసేయండి. నేను కూడా అక్కడ కాపీ చేసి గేమ్ని అయితే ఓపెన్ చేశాను. మొబైల్ ఇంటర్నెట్ ఆప్షన్ ఉంటుంది కదా గైస్, అక్కడ పేస్ట్ అని సింపుల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే కాస్త వెయిట్ చేయండి. సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇంటర్నెట్ ఆన్లో పెట్టుకోండి, అప్పుడు మాత్రమే ఇక్కడ మీకు ఫైల్ లోడ్ అని కనిపిస్తుంది, లేదంటే ఎర్రర్ చూపిస్తుంది. సరేనా, నెట్ అయితే ఆన్ పెట్టుకోండి. ఈ తర్వాత క్లోజ్ చేసినా పర్వాలేదు. లారీకి చీట్ కోడ్ వచ్చేసి 27 డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది. మన లారీ కూడా వచ్చేస్తుంది. బూమ్ గైస్, మామూలుగా లేదు. చూద్దాం స్పీడ్ ఎలా వెళ్తుందో. టాప్ స్పీడ్ నాకు తెలిసి 150 to 200 ఉండొచ్చు. 200 వరకు అయితే వెళ్తుంది అనుకుంటున్నాను. చూద్దాం. డట్ బైక్ టెస్ట్ చేయలేదే. సరే, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తారు టాప్ స్పీడ్ అంతా డట్ బైక్ది. అండ్ ఇంకా నేను ట్రైన్కి దీనికి రేస్ కూడా పెడదాం అనుకుంటాను గైస్. నాకు ఎందుకో కొంచెం టఫ్గా ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ట్రైన్ కొంచెం స్టార్టింగ్లో స్లోగా వెళ్ళిన తర్వాత దూసుకొని వెళ్తుంది. ఇక్కడ గ్యాలరీలో ఆప్షన్ అయితే ఇవ్వలేదు గైస్ కలర్ చేంజ్ చేయడానికి, లేదంటే కొంచెం కలర్స్ అవన్నీ చేంజ్ చేసే ఆప్షన్ కూడా వచ్చింటే బాగుండేది. లారీకి అయితే ఆప్షన్ అయితే తీసాడు, ఇవ్వలేదు. ఇంకా డట్ బైక్ మీ కలర్స్ మీకు నచ్చిన కలర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్జీబీ కలర్ కూడా ఈజీగా అప్లై అయిపోతుంది. పర్వాలేదు, బాగానే వెళ్తుంది గైస్. కాకపోతే కెమెరా యాంగిల్ ఒక్కటే ఇచ్చాడు, మనకి స్టీరింగ్ వ్యూ అయితే లేదు. ఇక్కడ చూడొచ్చు గైస్, లారీ టాప్ స్పీడ్ వచ్చేసి 200. అసలు నాకు ఇంతకుముందు ఒక గుర్తు ఏంటంటే, లారీ ఇంతకుముందు ఆల్రెడీ మనకు వచ్చిందని అనుకుంటున్నాను. ఏదో వెహికల్ వచ్చింది అబ్బా, ట్రక్ ఏదో వచ్చింది, ట్రక్ వచ్చిందిలే, కానీ లారీ ఇంతకుముందు వచ్చింది అనుకుంటున్నాను. సరే చూస్తాను గైస్, ఒకసారి నేను కూడా చెక్ చేస్తాను. అబ్బా పర్లేదు, జంప్ అయితే బాగానే చేసాం. అలా మిలిటరీ బేస్కి అయితే వెళ్దాం, ఎందుకంటే వచ్చి చాలా రోజులు అవుతుంది. ఓపెన్ చేయి వచ్చేసారు గైస్. పోలీసులు అయితే వచ్చేసారు, సెక్యూరిటీ వాళ్ళంతా కూడా మన దగ్గరికి వస్తారు. కాకపోతే మనం వెహికల్లో ఉన్నంతసేపు వాళ్ళని షూట్ చేయరు. ఒక్కసారి దిగామనుకోండి అంతే సంగతి, వేసేస్తారు. చుట్టుముట్టేసారే, మరేం పర్వాలేదు. అయినా ఈ పుష్ప గారి ట్రక్ అంటే కాదు, ఈ బీజీ గారి ట్రక్ అంటే మామూలుగా ఉండదు గాయ. దూసుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోదాం. తప్పుకొని అది మామూలుగా ఉంటుంది కదా. కాకపోతే మరేం పర్వాలేదు, స్పీడ్గానే వెళ్తుందిలేండి. అది హురి వెనకరా వీని కూడా వేసేసి మనం వెళ్ళిపోదాం. అమ్మయ్య, రీ నువ్వెందుకు దిగేవురా? వాళ్ళు అసలుకి మామూలు పవర్ఫుల్ కాదు. నేనైపోయా. మరేం పర్వాలేదు, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రేస్కి మీ అందరికి ఇప్పుడు స్వాగతం గైస్. ఏ ట్రైన్? ఓహో, కొత్త ట్రైన్ వర్సెస్ లారీ. చూద్దాం ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో. నేనైతే ఇంజిన్ ఆన్ చేసి ఫార్వర్డ్ అయితే కొట్టేస్తున్నాను. ఇంజిన్ ఆన్ చేస్తాను. ఎస్, ఇప్పుడు లారీ కూడా అదే, ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది. మనం కొంచెం అది ట్రైన్ మూవ్ అయిన తర్వాత మనం కూడా ఎక్కేసేద్దాం. ఈ ఫోన్ గ్లిచ్ ఒకటి ప్రతిసారి వస్తూనే ఉంటుంది. ఓకే, ఎక్కిరే. ఎస్, ఇప్పుడు మనం కూడా మూవ్ అవుదాం గైస్. ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది, తెలుసు కదా. ట్రైన్ స్టార్టింగ్లో స్లోగానే వెళ్తుంది, ఇంకా తర్వాత దూసుకుంటూ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి మనం లీడ్లో ఉన్నాం. మీరు ఇప్పుడే కామెంట్ చేయండి గైస్, లారీ గెలుస్తుందా ఈ రేస్లో, లేదంటే ట్రైన్ గెలుస్తుందా? ట్రైన్
చూద్దాం. కొంచెం ఇదిగానే ఉంది. ఓకే, ఇది కూడా ఫాస్ట్గా వెళ్తుంది. కొంచెం నేను ఆగాను గైస్, అది వచ్చిన తర్వాత ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ట్రైన్ ఫుల్ స్పీడ్లో వెళ్తుంది. ఇప్పుడు కనుక మనం ట్రైన్ దాటామంటే ఖచ్చితంగా మన లారీ విన్ అయిపోయినట్టే, ఇండియన్ లారీ. సో ఇది చూద్దాం. 3, 2, 1 బూ, ఈజీగా విన్ అయిపోయాం గైస్. నేనేమో అనుకున్నా కానీ 200 అంటే మామూలు స్పీడ్ కాదు కదా, దూసుకుంటూ వెళ్ళిపోతామే. ట్రక్ విన్ అనమాట, ఈజీగా ట్రైన్ని బీట్ చేస్తుంది. మనకి బుజ్జి కారు కూడా ఏదో ఒక వెహికల్ అబ్బా, ఓడిపోయాం రేస్లో ట్రైన్ చేతిలో. సరే చూద్దాం, ఈజీగా లారీ అయితే విన్ అయిపోయింది కదా. ఇప్పుడు చూద్దాం, నాకు తెలిసి గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది ఈజీగా. దా భూమిలోకి వెళ్ళిపోతామా లేదంటే ఆకాశంలోకి వెళ్ళిపోతామా? నాకు ఎందుకో భూమిలోకి వెళ్ళిపోతామా అనిపిస్తుంది. ఇంతకుముందు ఒకసారి నాకు అలానే జరిగింది. వాము, అది కూడా గైస్ లారీ ఆల్మోస్ట్ సగం పైన భూమిలోకి వెళ్ళిపోయింది, బోల్తా కూడా పడిపోయింది. మరేం పర్వాలేదు. ఇక నెక్స్ట్ రేపటి వీడియోలో చీట్ కోడ్స్ గైస్, చాలా రోజులు అయిపోతుంది చీట్ కోడ్స్ అవన్నీ కూడా మనం చెప్పుకొని అవన్నీ కూడా చూద్దాం. అలాగే స్టిక్కీ మేళకు మరి ఇంకా అలా కూడా తిరిగేసేద్దాం. ఇంకా లైక్ చేయకపోతే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గైస్. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు అందరికీ కూడా బాయ్.